అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే కరెంట్ అఫైర్స్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మంత్కి సంబంధించిన రివ్యూ అండి. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి నోట్స్ యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్లో అయితే ఖచ్చితంగా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళు ఈ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈరోజు మార్క్ 1A ఫైటర్ జెట్ కార్యక్రమం కింద తేలికపాటి యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి రెండవ GE-F404 ఇంజన్ను ఇటీవల భారత్ అమెరికా దేశం నుంచి అందుకుంది. అయితే LCA తేజస్వి రకానికి చెందిన విమానం ఏది? LCA తేజస్ ఏ రకానికి చెందినటువంటి విమానం ఏది? మార్క్ 1A ఫైటర్ జెట్ కార్యక్రమం కింద తేలికపాటి యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి రెండవ GE-F404 ఇంజన్ను ఇటీవల భారత్ అమెరికా దేశం నుంచి అయితే తెచ్చుకోవడం జరిగింది. LCA తేజస్ ఏ రకానికి చెందిన విమానం ఏది అంటే 4వ తరం బహుళ ప్రయోజనాల యుద్ధ విమానం. 4వ తరం బహుళ ప్రయోజనాల యుద్ధ విమానం అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి CSC ఈ పరిపాలనా సేవలు భారత్ సంస్థ ఇటీవల డిజిటల్ ఇండియా కార్యక్రమం మొదలై 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 10 లక్షల మందికి అయితే ఉచిత శిక్షణ ఇస్తామని ప్రకటించింది. అయితే CSC కార్యక్రమం లక్ష్యం ఏమిటి? CSE పరిపాలనా సేవలో భారత్ సంస్థ ఇటీవల డిజిటల్ ఇండియా కార్యక్రమం మొదలై 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 10 లక్షల మందికి అయితే ఉచిత శిక్షణ ఇస్తామని ప్రకటించిందంట. అయితే CSC కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే చిట్ట చివరి మైలు వరకు డిజిటల్ సేవలు అందించడం. దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ వన్ వచ్చేసి 2024 మే నెలలో లడఖ్ ప్రాంతం మీద నార్థరన్ లైట్స్ కనిపించడం జరిగింది. అయితే ఈ అరుదైన సంఘటన జరగడానికి కరోనల్ మాస్ ఎజెక్షన్స్ కారణమని శాస్త్రవేత్తలు అయితే వివరించారు. 2024 మే నెలలో లడఖ్ ప్రాంతం మీద నార్థరన్ లైట్స్ కనిపించాడు. అయితే ఈ సంఘటన జరగడానికి కరోనల్ మాస్ ఎజెక్షన్ కారణమని శాస్త్రవేత్తలు అంటే ఖగోళవేత్తలు కనుగొనడం జరిగింది, వివరించారు. అయితే ఏంటిది, దేనివలన ఇది కరోనల్ మాస్ ఎజెక్షన్ అనేది కలిగినవి అంటే అయస్కాంత ప్రభావం కలిగిన ప్లాస్మా వలన ఇది ఏర్పడడం జరిగిందనమాట. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీలో ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ నిబంధనలు ఢిల్లీలో ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ నిబంధనలు 2025ను నోటిఫై చేయడం వలన ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీలోని ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ నిబంధనలు 2025ను నోటిఫై చేయడం వలన వాటి హక్కులు సంక్షేమంకు పరిరక్షణ లభిస్తుంది. అయితే వేరే గుర్తింపునకు సర్టిఫికేట్ల జారీ చేసే అధికారం ఎవరికి ఉంది అంటే జిల్లా మేజిస్ట్రేట్ గారికి ఉందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత ప్రధానమంత్రి ఇటీవల భైరాబీ సైరాంగ్ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ను ప్రారంభించడం ద్వారా ఏ రాష్ట్రం మొదటిసారిగా భారతీయ రైల్వే నెట్వర్క్కు అనుసంధానించడం జరిగింది? భారత ప్రధానమంత్రి ఇటీవల భైరాబీ సైరాంగ్ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ను ప్రారంభించడం ద్వారా ఏ రాష్ట్రం మొదటిసారిగా భారతీయ రైల్వే నెట్వర్క్కు అనుసంధానించడం జరిగింది అంటే మిజోరం రాష్ట్రం. మహారాష్ట్ర అటవీ విభాగానికి చెందినటువంటి స్వచ్ఛంద కార్యకర్తలు ఇటీవల రత్నగిరి వద్ద ఉన్న గుహాగర్ బీచ్లో ఆలివ్ రిడ్లీ తాబేలును అయితే కనుగొన్నారు. అయితే ఈ తాబేలు బృందాలుగా గుడ్లు పెట్టి గూళ్ళలో నివసించే లక్షణాన్ని ఏమంటారు? మహారాష్ట్ర అటవీ విభాగానికి చెందినటువంటి స్వచ్ఛంద కార్యకర్తలు ఇటీవల రత్నగిరి వద్ద ఉన్నటువంటి
గుహ గుహ గుహాగర్ బీచ్లో ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు అయితే కనుగొన్నారు. ఇవి గుంపులుగా అంటే బృందాలుగా ఏర్పడి గుడ్లు పెట్టి గూళ్ళలో నివసించే లక్షణాన్ని ఏమంటారు అంటే అర్రిబాడ అంటారనమాట. ఏఎఫ్జిడి వ్యవస్థలు ఏర్పాటు చేసేందుకు ఏ రకమైనటువంటి బొగ్గు అవసరమైనదని ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం జరిపించిన అధ్యయనం సిఫారసు చేసింది. ఏఎఫ్జిడి వ్యవస్థలు ఏర్పాటు చేసేందుకు ఏ రకమైన బొగ్గు అవసరమైందని ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం జరిపించిన అధ్యయనం సిఫారసు చేసింది. అంటే ఏ రకమైన బొగ్గు అంటే దిగుమతి చేసుకున్న బొగ్గు లేదా ఎక్కువ సల్ఫర్ కలిగిన బొగ్గు అవసరమని సిఫారసు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల ఒక బ్రిటిష్ రాయల్ నావికాదళ F-35B జెట్ యుద్ధ విమానం కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిపి అక్కడ 3 వారాల పైగా ఉందన్నమాట. అయితే దాని ప్రత్యేక సామర్థ్యాలు ఏంటి? ఇటీవల ఒక బ్రిటిష్ రాయల్ నావికాదళ F-30B జెట్ యుద్ధ విమానం కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిపి అక్కడ 3 వారాలకు పైగా ఉంది. అయితే దాని ప్రత్యేక సామర్థ్యాలు ఏవి అంటే తక్కువ సమయంలో టేకాఫ్ అయ్యి వర్టికల్ ల్యాండింగ్ చేస్తుంది అనమాట. ఇది అనమాట దాని ప్రత్యేక లక్షణం, సామర్థ్యం. సో ఇది అండి మన ఛానల్ కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఎవరికైతే మంత్లీ వైజ్ పీడిఎఫ్లు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ కావాలి అనుకున్న వాళ్ళైతే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.